ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను నిర్మూలించాలని మహిళలు కోరితే బెల్ట్ షాపులను ఎలా ఎత్తేస్తారంటూ మందుబాబులు మండిపడ్డారు. ఈ విచిత్ర ఘటన సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం కొర్పోల్లో జరిగింది. లేదు మద్యానికి మరీ బానిస అనే క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళను రీహాబిట్ సెంటర్ అని ఉంటుంది సంగారెడ్డిలో. మద్యపానం తాగితే మానేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. సిగరెట్ ఎక్కువ తాగే పొరడు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను నిర్మూలిస్తానని కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సునీతారెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో మొదటిసారి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపుల నిర్మూలన, మద్య నిషేధంపై తీర్మానిస్తుండగా ఒక్కసారిగా మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు ఎలా బంద్ చేస్తారంటూ అడ్డు తగిలారు. దీంతో గ్రామస్తులకు, మహిళలకు, మందుబాబులకు మధ్య వాగ్వాదం జరిగింది. నేనైతే ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకుంటున్నాను. వీళ్ళ ప్రాబ్లము ఇదిలా ఉంటే ఈ రచ్చ కొనసాగుతూ ఉండగానే గ్రామంలో ఇకపై బెల్ట్ షాపులు నిర్వహించొద్దని సర్పంచ్ సునీతారెడ్డి తీర్మానించారు. సర్పంచ్ నిర్ణయంతో గ్రామంలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. తాగబోతున్నా ఉరికిపోతున్నానా ఏం మాటలు మాట్లాడతారు? కాలు అట్లా పెట్టున్నాను ఇంటికి ఇది తగ్గిస్తారా? అద్దపోయి అద్దమ్మాను నేను తాగబోతున్నా, నన్ను ఎవరు ఆపుతాడు? నేను తాగబోతున్నా ఉరికిపోతున్నానా?